తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెట్టుబడి విడుదల చేసిన ప్రభుత్వం రైతు భరోసా ఇక రానట్టేనా? రైతులు విమర్శలు అయితే కురిపిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వంపై అయితే బాగా ఒత్తిడి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. పెట్టుబడి సాయం అయితే విడుదల చేసిన ప్రభుత్వం 4-5 ఎకరాలకు సంబంధించి అలాగే 6 ఎకరాలకు సంబంధించి ఈ 12 జిల్లాలోనైతే విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. మరో 12 జిల్లాలో రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయని అయితే ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. ఈ రైతు భరోసా గురించి రైతులైతే ముప్పు తిప్పలైతే పడుతుందన్నమాట. ఇటీవల మనకు హరీష్ రావు గారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే విమర్శించడం అయితే జరిగింది. బడ్జెట్లో అంకెలు తప్ప భరోసా లేదు హరీష్ రావు అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. రైతు భరోసా ఎగ్గొట్టారు, కౌలు రైతులకు వేస్తామని అది అసెంబ్లీలో అయితే మండిపడ్డని విషయం అందరికీ తెలిసిందే. అయితే రైతు భరోసా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కేవలం 3-4 ఎకరాలకు సంబంధించి దాదాపు అయితే అక్కడక్కడ పడ్డట్టయితే తెలుస్తుంది. ఈ మిగతా 4-5-6 ఎకరాలకు సంబంధించి ఇంకానైతే ఎవరికి కూడా డబ్బులు అనేవి అయితే సరిగ్గా పలు చోట్లనైతే డబ్బులు అనేవి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట. అయితే అలర్ట్ అయితే రావడం అయితే జరిగింది తెలంగాణ రైతులకు అయితే ఈ యొక్క బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. అయితే ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయం అన్నమాట. రేపు ఎల్లుండి వర్షాలు అయితే దోహిని కారణంగా వచ్చే 2 రోజులలో పాటు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంలో వచ్చేసి పలు జిల్లాలో వర్షాలు అయితే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, మనువకొండ చూసుకున్నట్టయితే జనగామ జిల్లాలో రేపు, వీటితో పాటు సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, కర్నూలులో ఎల్లుండి ఉరుములు మెరుపులతోనైతే ఊదరగాలులతోనైతే కూడిన వర్షాలు అయితే పడతాయని అయితే పలు చోట్ల తెలంగాణలో ఉన్న 33 జిల్లాలో కూడా అక్కడక్కడ వడగాలులతోనైతే వర్షాలు అయితే కురుస్తాయి అనేది చెప్పడం జరిగిందన్నమాట. ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే ఒక ఇన్ఫర్మేషన్ రైతులకు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇక రైతు భరోసా డబ్బులు పడాయా అనే సమయాన్ని చూసుకున్నట్టయితే 18,000 కోట్ల విడుదల చేసిన విషయం ఎవరికైతే తెలియలేదో కేటాయించిన సంగతి తెలియని రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అన్నమాట. ఈ ప్రక్రియలో ఆలస్యం జరుగుతుండటం వల్ల రైతుల ఖాతాలో కొంత అసంతృప్తి అయితే నెలకొంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం చూసుకున్నట్టయితే హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నమాట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఫెయిల్ అయిందని అయితే విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సంబంధించి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఎకరాకు 6,000 రూపాయలు ఇచ్చిర్రో, సంవత్సరానికి 12,000 రూపాయలు చెప్పిర్రో, మేనిఫెస్టోని అయితే 7,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అటు లేదు ఇటు లేదు, ఇప్పటికైతే మొత్తానికే లేదు అంటే అయితే రైతులు మొత్తం తీవ్రంలో అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. అటు రుణమాఫీ కూడా రైతుల ఖాతాలో తెలంగాణ అటు ఇటు కాకుండా అయితే పోయారు. చూసుకున్నట్టయితే మనకు అసెంబ్లీలో అయితే నిర్మల గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. తెలంగాణలో సగం మందికే రైతులకు రుణమాఫీ కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అయిందని అయితే చెప్పడంతో నష్టం అయితే జరుగుతుందని అయితే కేంద్ర మంత్రి నిర్మల గారు అయితే సీతారామన్ గారు అయితే రాజ్యసభలో తెలిపాలన్నమాట. ప్రతి ఒక్కరైతే తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైతులకి వాట్సాప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి.